ఎందుకు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి అబద్ధాలు చెప్తూ వస్తుంది? ఎంతో కొంత చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందని ప్రభుత్వం భావించిందా? దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా మనకి ఖమ్మం నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాంబా, ఒకవైపు ఎలక్షన్స్ కి ముందు ఏ హామీలైతే చూపించి ప్రజలతోని ఓట్లు వేయించుకున్నారో ఈ హామీలకు సంబంధించి అమలు చేయండి అని రైతులు అడుగుతున్న సందర్భంలో, నిరసనలు చెప్తున్న సందర్భంలో 2 ఏళ్లు 7 ఏళ్లు పూర్తిగా జైల్లో మగ్గిపోయేలాంటి సెక్షన్లు పెట్టడాన్ని ఎట్లా చూస్తున్నారు రైతులు? అంటే ఇంకా ఎవరు అడగకూడదు అని ఒక బెదిరింపు ధోరణిగా భావించాల్సిన అవసరం కనిపిస్తోందా? రుణమాఫీ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేయబోతున్నట్లుగా కేబినెట్ తీర్మానం చేసి ప్రకటన జారీ చేసినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత కేవలం 18,000 కోట్ల రూపాయలకు పరిమితం చేసి మొత్తం రుణమాఫీ అయిపోయిందని చేసినటువంటి ప్రకటన ఆ డబ్బులు ఆ రైతుల ఖాతాలో జమ కావడం పెద్ద ఎత్తున ఆందోళన కారణం అవుతుంది. రైతులు పొలాల్లో ఉండాల్సిన వాళ్ళు ఇవాళ రైతులు రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ అట్లాగే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి నెలకొని ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో చాలా చోట్ల రైతులు పెద్ద ఎత్తున వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులను, బ్యాంక్ అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు వేడుకునేందుకు బారులు తీరినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే అక్కడో ఇక్కడో రైతులు ఆవేశానికి లోనై ఆగ్రహానికి గురై నిలదీసేటువంటి కార్యక్రమానికి దిగారు. చాలా చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేస్తున్నారు. వారిని బెదిరించడం ద్వారా, వారి మీద కఠినమైనటువంటి కేసులు పెట్టడం ద్వారా మిగతా రైతాంగాన్ని రోడ్డు మీదకి రాకుండా చూడాలనేటువంటి కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు రైతులకు సంకెళ్లు వేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టుగా కూడా ఖమ్మం జిల్లా రైతాంగం అభిప్రాయపడతా ఉంది. ఎందుకంటే కొంత చైతన్యం గల జిల్లాగా ఖమ్మం జిల్లాకు పేరుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కొద్దిగా ముందస్తుగా ఉంటారు. దాంతోపాటు ప్రభుత్వం యొక్క కుట్రలు, ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాలను కూడా ముందుగా పసిగట్టడంలో ఖమ్మం జిల్లా రైతాంగం ముందు వరుసలో ఉంటుంది. ఈ జిల్లాలో రైతులతో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న చాలా సింపుల్ ప్రశ్న అడుగుతున్నారు. పెద్ద పెద్ద మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా వాటికి సమాధానం చెప్పాలనేటువంటి దుస్థితి. లోన్ తీసుకున్న రోజు ఏ కాగితాలు చూసి, ఏ పేపర్లు చూసి మాకు లోన్ ఇచ్చారో అవే కాగితాలు, అదే పేపర్లు, అదే అకౌంట్లు ఇప్పుడు ఉన్నప్పుడు ఎందుకు మా రుణమాఫీ కాలేదు, ఎందుకు ఇప్పటివరకు మా ఖాతాల్లో డబ్బు జమ చేయలేదు అని అడుగుతున్నారు. దానికి ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. 2 రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు, టెక్నికల్ అంశాలు కావచ్చు, రకరకాలైనటువంటి కారణాలు ఏదైతే ప్రభుత్వం చెప్తుందో వాటిని గ్రామాల్లోకి వెళ్ళి రిజాల్వ్ చేస్తామని చెప్తున్నారు. కానీ రుణమాఫీ ప్రక్రియ మొదలయ్యి దాదాపు 1 నెల రోజులుగా వస్తుంది. ఇప్పటి వరకు కూడా అలాంటి ప్రక్రియ మొదలు పెట్టలేదు. మొదటి దఫాలో ₹1,00,000 రుణాలు మంజూరు చేసినప్పుడు కేవలం 35,000, 40,000, 45,000 రూపాయలు తీసుకున్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ కానటువంటి పరిస్థితి. మరి వారిని ఎందుకు కన్సిడరేట్లకు తీసుకోవట్లేదు? మమ్మల్ని ఎందుకు ఇంకా రుణవిముక్తులు చేయడం లేదు? కేవలం 30,000, 40,000 రూపాయలు మాత్రమే మా ఉన్నాయి. ఆ అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు, లేకపోతే ప్రభుత్వం నిర్ణయించేటువంటి ఏ శాఖకు సంబంధించినటువంటి అధికారులైనా సరే గ్రామ స్థాయిలో వచ్చి మొదటి విడతకు సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలను ఎందుకు సాల్వ్ చేయలేకపోయిందనేటువంటిది రైతుల ప్రశ్న. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇక 3 విడతలు అయిపోయినాయి, రుణమాఫీ జరిగిపోయిందని సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రకటించారు. దాంతోపాటు ఫాలోడ్ బై మంత్రులు కూడా చెప్తున్నారు ఇక రుణమాఫీ అయిపోయిందని. మరి ఈ లెక్కన మిగిలిపోయిన రైతుల సంగతి ఏంటంటే మాత్రం ఎవరి దగ్గర సంబంధం లేదు. దీంతోనే ఈ రకమైనటువంటి ప్రకటనలు మరింత గందరగోళానికి దారితీస్తుండటంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము అడగకుండానే రుణమాఫీ చేస్తామన్నారు. 2 లక్షలు బేషరతుగా చేస్తాం, వెళ్ళి ఎవరి అకౌంట్లలో వాళ్ళు రుణాలు తెచ్చుకోండి అని చెప్పారు. ఎన్నికల ముందు మేము రుణాలు తెచ్చుకున్నాం, కానీ ఆ రుణాలను ఇంతవరకు మాఫీ చేయని అంశం చెప్పడం లేదు. దానికి తోడు డిసెంబర్ 9నే మొత్తం మాఫీ చేస్తా ఉన్నారు. మరి 8 నెలల కాలం గడిచిపోయింది. దీనికి సంబంధించినటువంటి వడ్డీ సంగతి ఏందో కూడా ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. వడ్డీ క్లారిటీ లేదు, రుణమాఫీ క్లారిటీ లేదు. ఇక కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధును రైతు భరోసాగా మార్చినటువంటిది 2వ విడత ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది. జూన్, జూలై కాలంలో రావాల్సినటువంటి దానికి ఎగనామం పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా రైతులను ఒక అగాధంలోకి నట్టివేస్తున్నటువంటి సంఘటన నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతుల్లో ఒక సంఘర్షణపూరిత వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో రేపు పొద్దున రైతుల పక్షాన్ని నిలబడాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పిలుపునిచ్చారు. రైతాంగం ఆందోళనలో ఉంది కాబట్టి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రైతుల పక్షాన పోరాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయలకు ఎలాంటి షరతు విధించకుండా రుణమాఫీ జరిగేందుకు రైతుల పక్షాన ఉండాలని ఆయన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేపు మండల కేంద్రాలలో దీనికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 నియోజకవర్గాలలో దానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. దాంతోపాటు
తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో ఏర్పాటు చేయాలనేటువంటి బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి డిమాండ్కి ముఖ్యమంత్రి చెప్పినటువంటి సమాధానం మీద కూడా కేటీఆర్ ఒక పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లిని అవమానించే రీతిలో ముఖ్యమంత్రి మాట్లాడారు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని కూడా కేటీఆర్ పిలుపునిచ్చేటువంటి నేపథ్యంలో రేపు మండల కేంద్రాలలో అట్లాగే జిల్లా కేంద్రాలలో ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ రేపు పొద్దున బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల రైతులే స్వచ్ఛందంగా ముఖ్యమంత్రికి శవయాత్రలు నిర్వహించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అట్లాగే నిరసన కార్యక్రమాలు తెలిపారు. రేపు పొద్దున పంచాయతీ ఎన్నికలకు గ్రామాల్లోకి రండి, మీ చక్కదనం బయట పెడతామని కూడా రైతులు సాక్షాత్తు వీడియోలలో మాట్లాడినటువంటి ఇవి కూడా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ మంత్రుల మధ్యన సమన్వయం లేదా, లేకపోతే కావాలని గందరగోళం క్రియేట్ చేస్తున్నారా? ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఫిగర్ చెప్తున్నారు. 31,000 కోట్ల రూపాయలు మాఫీకి కేటాయించినట్టుగా చెప్తే కేవలం 18 కోట్ల వేల రూపాయలు మాత్రమే 3 విడతలలో విడుదల చేశారు. కానీ ఒక మంత్రి 12,000 కోట్లు ఇస్తా ఉంటారు, ఒక మంత్రి 7,500 కోట్లే ఇంకా జమ అయినాయి అంటారు, మరొక మంత్రి మొత్తం రుణమాఫీ అయిపోయింది, ఇక మేము చేసేది లేదు, మొత్తం రుణమాఫీ జరిగిపోయింది అంటారు. కాబట్టి మంత్రుల మధ్య సమన్వయ లోపం ఉందా, లేదు కావాలనుకొని కూడబలుకొని రైతులను గందరగోళాన్ని క్రియేట్ చేయడానికి ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నారని కూడా రైతు లోకంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పద్ధతి ఇట్లాగే ఉంటే రాబోయే రోజుల్లో రైతు మరింత అంటే పరిస్థితి దిగజారేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓ పక్క పంటలు పండే పరిస్థితి లేదు, మరొక పక్క నీటికి మొన్నటిదాకా కటకట అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవుడు కరుణించి ఇప్పుడు నీళ్లు వచ్చినప్పటికీ కూడా వారంతా కూడా పంట మీద కంటే కూడా పంట రుణమాఫీకి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాల్లోనే ఎక్కువ శాతం రైతులు తిరుగుతూ ఉన్నారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమ పాస్ పుస్తకాలు పట్టుకొని అట్లాగే లోన్ బుక్స్ పట్టుకొని బ్యాంకులను వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారందరికీ అండగానే వాళ్ళు, ఎందుకంటే కేసులు పెడుతున్నటువంటి ప్రభుత్వం వారిని ఒక భయాందోళనకు గురి చేస్తుంది. కాబట్టి రైతులకు పట్ల మీద కేసులు లేకుండా ఉండాలి అంటే బీఆర్ఎస్ లాంటి సైన్యం ఒకటి వారి పక్షాన ఉంటే బాగుంటుంది అనేది బహుశా బీఆర్ఎస్ పార్టీ భావించుంటుంది. అందుకే రేపు పొద్దున మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనకు పిలుపునిచ్చింది స్వేచ్ఛ. రైట్ సంబా, ఏదేమైనా కూడా ఇన్నాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఈ పెట్టిన డెడ్ లైన్లను నమ్మి ఓపికతో వ్యవహరించిన రైతులు ఇప్పుడు నిజాలను తెలుసుకున్నారు. ఇక ముందు ఇటువంటి వ్యవహార శైలి కనబడితే సహించేది లేదని కూడా తేల్చి చెప్తున్న పరిస్థితి. రుణమాఫీ జరిగిపోయిందని రైతులను మోసం చేసి అబద్ధాలు చెప్పినందుకు ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇచ్చిన హామీలు అమలు చేయండి అని అడుగుతున్న రైతులపై చాలా స్ట్రాంగ్ సెక్షన్ల కింద కేసులు పెట్టి నమోదు చేసి వాళ్ళను భయభ్రాంతులకు బెదిరింపులకు గురి చేయడానికి సంబంధించి రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో రైతులంతా కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు. రైతుల పోరాటానికి బీఆర్ఎస్ కూడా తమ మద్దతును ప్రకటించింది.